కథ మొదట్లో మనకు భయంకరమైన ఎడారి కనిపిస్తుంది. ఇది ఎలాంటి చోటంటే, జీవితానికి, చావుకు మధ్య కేవలం ఒక పల్చటి గీత మాత్రమే ఉంటుంది. సమాజానికి పనికిరాని వారిని, లేదా సాధారణ మనుషుల మధ్య ఉంచడం సాధ్యం కానంత ప్రమాదకరమైన వ్యక్తులను ఇక్కడికి పంపించేస్తుంటారు. ఈ ఎడారికి ఒకవైపు కంఫర్ట్ జోన్ ఉంటుంది. అక్కడ తినడానికి, తాగడానికి, ఉండడానికి, అలాగే వేసుకోవడానికి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. కానీ ఈ మెరుపుల వెనుక నరకం కంటే దారుణమైన రహస్యాలు దాగి ఉన్నాయి. ఇక రెండో వైపు చూస్తే ఆకలి వల్ల నరమాంస భక్షకులుగా మారిపోయిన జనం ఉంటారు. వీరి దగ్గర తినడానికి ఏముండదు, తాగడానికి నీళ్లు ఉండవు. అందుకే వీరికి ఎవరు దొరికినా సరే వారిని చంపి తినేస్తుంటారు. అది మనిషి అయినా సరే వదలరు. సరిగ్గా ఇదే ఎడారిలో ఈరోజు ఆర్లిన్ అనే అమ్మాయిని వదిలేస్తారు. ఆర్లిన్ను ఇక్కడ వదిలిపెట్టడానికి ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు వస్తారు. ఎందుకంటే ఆర్లిన్ కొన్ని నేరాలు చేసింది. వాటికి ఎలాంటి శిక్షలు నిర్ణయించలేరు. అందుకే ఆమె తన మిగిలిన జీవితాన్ని ఈ గోడ అవతల పక్కనే గడపాల్సి ఉంటుంది. దీని తర్వాత ఆమెకు ఏం జరిగినా సరే దానికి అమెరికన్ ప్రభుత్వం బాధ్యత వహించదు. ఈ విషయం అక్కడ ఉన్న బోర్డు మీద స్పష్టంగా రాసి ఉంటుంది. ఇప్పుడు ఆర్లిన్ పూర్తిగా తన అదృష్టం మీద, తన మీద తాను ఆధారపడి ఉంటుంది. ఈలోపు ఆమె దగ్గర ఒక కాగితం ఉండడం మనం చూస్తాం. దాని మీద ఫైండ్ ద కంఫర్ట్ అని రాసి ఉంటుంది. ఎవరూ లేని నిర్మానుష్యమైన ఆ ఎడారిలో ఆమె ఒంటరిగా ముందుకు సాగుతూ ఉంటుంది. చాలా దూరం వరకు ఎవరూ కనిపించరు. అయినా సరే ఆమె ఏదో ఒక ఆశతో నడుస్తూనే ఉంటుంది. కాసేపటి తర్వాత ఆమెకు ఎదురుగా ఒక క్రష్ అయిన కారు కనిపిస్తుంది. ఆమె దాని లోపల కాసేపు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఎప్పుడు నిద్ర పట్టిందో ఆమెకే తెలియదు. అకస్మాత్తుగా ఎవరో వస్తున్న శబ్దం వినిపించి ఆమెకు మెలకువ వస్తుంది. కొంతమంది అపరిచిత వ్యక్తులు చేతుల్లో ఆయుధాలు పట్టుకొని తన వైపు రావడం ఆమె చూస్తుంది. వారి ముఖాల్లో క్రూరత్వం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఆర్లిన్ పారిపోవడానికి ప్రయత్నిస్తుంది, కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. వారు ఆమెను పట్టుకొని కొట్టి స్పృహ కోల్పోయేలా చేస్తారు. ఆర్లిన్కు స్పృహ వచ్చేసరికి తన కాళ్ళు చేతులు కట్టేసి ఉండడం గమనిస్తుంది. చుట్టుపక్కల చూస్తే ఆమెను ఒక క్రష్ అయిన ప్లేన్ లోపల బంధించి ఉంచారని అర్థమవుతుంది. అప్పుడే ఒక ఆవిడ అక్కడికి వస్తుంది. ఆమె ఏమాత్రం సంకోచం లేకుండా ఆర్లిన్ చేయిని, కాలుని కోసేస్తుంది. ఆ తర్వాత వాటిని తన ఉదయం టిఫిన్గా మార్చుకుంటుంది. అవును, మీరు విన్నది నిజమే. ఉదయం టిఫిన్. ఎందుకంటే వీరే మనం కథ మొదట్లో చెప్పుకున్న నరమాంస భక్షకులు. భరించలేని నొప్పితో ఆర్లిన్ అక్కడే స్పృహ కోల్పోతుంది. కానీ ఎవరికీ ఆమె గురించి ఏమాత్రం పట్టింపు ఉండదు. దీని తర్వాత మనం ఆ నరమాంస భక్షకుల కుటుంబాన్ని చూస్తాం. వీరి సంఖ్య చాలా పెద్దదిగా ఉంటుంది. వీరు తమ ఫిట్నెస్పై చాలా శ్రద్ధ పెడతారు. కానీ అదే సమయంలో వీరు కొంతమంది మనుషులను కూడా బందీలుగా ఉంచుతారు. ఎందుకంటే వీరి ఆహారానికి ఎప్పుడూ కొరత ఉండకూడదని. ఇదే సమయంలో మనం మన రెండో పాత్ర అయిన జసన్ను చూస్తాం. అతను కూడా ఈ నరమాంస భక్షకుల గ్రూప్లో ఒక సభ్యుడే. జసన్కు ఒక చిన్న కుటుంబం కూడా ఉంది. ఆ కుటుంబంతో ముందు ముందు చాలా తప్పులు జరగబోతున్నాయి. ఇప్పుడు కథ కంఫర్ట్ జోన్ వైపు వెళ్తుంది. అక్కడి జీవితం దానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. తినడానికి బోలెడంత ఆహారం, తాగడానికి శుభ్రమైన నీరు, మొత్తానికి ఇక్కడ దేనికి లోటు ఉండదు. ఇక్కడ అర్లిన్ తనను ఒక చీకటి గదిలాంటి చోట బంధించారని అర్థం చేసుకుంటుంది. బహుశా అది ఆ భక్షకుల స్టోర్ రూమ్ అయి ఉండొచ్చు. అప్పుడే ఆమెకు పైనుండి గుండె ఆగిపోయేలా ఒకరి కేక వినిపిస్తుంది. ఆ శబ్దం విన్న ఆమె భయంతో తన ఒంటి నిండా తన మలమూత్రాలను పూసుకుంటుంది. మరుసటి రోజు అదే లేడీ ఆమెను తీసుకురావడానికి వస్తుంది. అర్లిన్ ఒంటి మీద ఉన్న గందరగోళాన్ని చూసి ఆమె అసహించుకుంటుంది. వెంటనే వెనక్కి తగ్గుతుంది. కానీ ఆహారం ఎలాగూ తినాలి కాబట్టి ఆమె నీళ్ల కోసం వెళ్తుంది. ఈలోపు అర్లిన్ అక్కడ పడి ఉన్న ఒక ఇనుప రాడ్డును ఎవరికీ తెలియకుండా తన దగ్గర దాచుకుంటుంది. ఆ లేడీ రాగానే ఆర్లిన్ ఆమె మీద బలంగా దాడి చేసి ప్రాణాలు తీస్తుంది. ఆమె అలా చేయడం పక్కనే బందీగా ఉన్న ఒక వ్యక్తి చూస్తాడు. కానీ అతను ఏమీ మాట్లాడలేడు. ఎందుకంటే ఆ భక్షకులు అతని నాలుకను అదే రోజు ఉదయం టిఫిన్గా తినేశారు. సరే, ఇప్పుడు అర్లిన్ అక్కడి నుండి ఒక స్కేట్ బోర్డును దొంగలించి ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోతుంది. ఆమె ఆ స్కేట్ బోర్డుపై పడుకొని చాలా దూరం వరకు వెళ్తుంది. కానీ ఎక్కువసేపు కాదు. ఆమె పూర్తిగా అలసిపోతుంది. చివరికి ఆమె అక్కడే ఆగిపోతుంది. అప్పుడే ఆమె దగ్గరకు ఒక ముసలాయన వస్తాడు. అతని చేతిలో ఒక ట్రాలీ ఉంటుంది. అతను ఆర్లిన్ను కాలుతో తోసి ట్రాలీలో కూర్చోబెడతాడు. ఆమెను లాక్కుంటూ కంఫర్ట్ జోన్ గేట్ వరకు తీసుకువస్తాడు. నిజానికి ఆ వ్యక్తి చాలా ముసలాయన. అందుకే ఇప్పటికీ స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. ఒకవేళ అతను యవ్వనంలో ఉండి ఉంటే ఇప్పటికీ ఎవరి ప్లేట్లోనో ఉండేవాడు. కంఫర్ట్ జోన్ వాళ్ళు ఆర్లిన్ను ఆ స్థితిలో చూడగానే ఇది నరమాంస భక్షకుల పని అని వెంటనే అర్థం చేసుకుంటారు. వారు ఆమెను లోపలికి తీసుకెళ్తారు. ఆమెకు చికిత్స చేస్తారు.
ఉండటానికి ఒక ఇల్లు కూడా ఇస్తారు. ఆర్లిన్ వచ్చే 5 నెలల పాటు అక్కడే ఉంటుంది. ఇప్పుడు ఆమె అంతకు ముందు కంటే మెరుగైన స్థితిలో ఉంటుంది. ఆమెకు ఒక ప్లాస్టిక్ కాలు కూడా దొరుకుతుంది. ఇప్పుడు ఆమె అక్కడ ప్రశాంత జీవితం గడుపుతూ ఉంటుంది. మరోవైపు మనం మళ్ళీ జసన్ దగ్గరకు వస్తాం. అతను తన కూతురు కేట్ బొమ్మను చూస్తూ ఉంటాడు. ఎందుకంటే అతను ఒక మంచి పెయింటర్. అప్పుడే అతని భార్య వచ్చి ఇంట్లో ఆహారం అయిపోయిందని చెప్తుంది. జసన్ తన పెయింటింగ్ వదిలేసి తన దగ్గర బందీగా ఉన్న ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే ఈరోజు ఆ అమ్మాయి వారి కుటుంబానికి ఆహారం కాబోతుంది. ఆ అమ్మాయి తనను వదిలేయమని వేడుకుంటుంది. జసన్ మనసులో ఏమాత్రం కనికరం ఉండదు. అతను ఒక్క దెబ్బతో ఆమె తలను శరీరం నుండి వేరు చేస్తాడు. ఆ తర్వాత ఆమె శరీరాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోస్తాడు. మరోవైపు ఒక ఉదయం మనం ఆర్లిన్ను చూస్తాం. ఆమె లోపల పూర్తిగా విరిగిపోయి ఉంటుంది. అద్దంలో తనను తాను చూసుకున్నప్పుడల్లా తనలో ఉన్న లోటు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. తన తెగిపోయిన చెయ్యి, కాలు ఆ నొప్పిని ప్రతి నిమిషం గుర్తు చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆమె ఎలాగైనా ఆ నరమాంస భక్షకుల మీద పగ తీర్చుకోవాలి అనుకుంటుంది. ఇదే ఉద్దేశంతో ఒకరోజు ఆమె చాలా కష్టపడి ఒక గన్ దొంగిలిస్తుంది. ఆ తర్వాత కంఫర్ట్ జోన్ వెనుక దారి నుండి బయటకు వస్తుంది. ఆ దారిలో చాలా తక్కువ మంది తిరుగుతుంటారు. అటువైపు జసన్ భార్య షెలాన్, అలాగే కూతురు కేట్ను మనం చూస్తాం. ఇద్దరూ అవసరమైన వస్తువుల కోసం బయటకు వస్తారు. ఏదైనా పనికొచ్చే వస్తువు దొరుకుతుందనే ఆశతో. కాసేపటికి ఆర్లిన్ కళ్ళు వారిద్దరి మీద పడతాయి. ఆమె నిశ్శబ్దంగా వారి దగ్గరికి వెళ్ళి నిలబడుతుంది. షెలాన్ భయంతో ఆర్లిన్ ముందు చేతులు జోడిస్తుంది. తనను ఏమీ చెయ్యొద్దని, వెళ్ళనివ్వమని వేడుకుంటుంది. ఎందుకంటే తనతో పాటు చిన్న కూతురు కూడా ఉందని చెప్తుంది. కానీ షెలన్ ఒక నరమాంస భక్షకి అని తెలియగానే అర్లిన్కు కోపం వస్తుంది. అర్లిన్ ఆమెతో, నేను కూడా మీ దగ్గర నా ప్రాణాల కోసం భిక్ష అడిగాను, కానీ మీరు నా చేతులు కాళ్ళు కోసేశారు అని అంటుంది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆమె షెలన్ను అక్కడే కాల్చి చంపేస్తుంది. కేట్కు అసలు ఏమైందో అర్థం కాదు. ఆమె అలాగే ఏమీ చేయలేక ఉండిపోతుంది. అర్లిన్ కళ్ళు ఆ చిన్నారి మీద పడతాయి. ఆమెకు ఆ పాప మీద జాలి వేస్తుంది. ఆమె కేట్ను చంపదు. పైగా తనతో పాటు కంఫర్ట్ జోన్కు తీసుకొస్తుంది. దారిలో వారిద్దరిని అదే ముసలాయన చూస్తాడు. అక్కడ కేట్కు ఒక కుందేలు నచ్చుతుంది. ఆర్లిన్ దాన్ని కొని ఇస్తుంది. ఆ తర్వాత కేట్ను తన ఇంటికి తీసుకెళ్తుంది. ఆర్లిన్కు ఆ పాపను బాధ పెట్టాలని అస్సలు ఉండదు. ఎందుకంటే ఇందులో కేట్ తప్పు ఏమీ లేదని ఆమెకి తెలుసు. మరోవైపు చాలాసేపు ఎదురు చూసిన తర్వాత జసన్ ఇంటి నుండి బయటకు వస్తాడు. తన భార్య, కూతురు ఇప్పటికీ తిరిగి రాలేదు. అతను వారి కోసం వెతుకుతూ అటు ఇటు తిరుగుతున్నాడు. అప్పుడే అతనికి ఒక డస్ట్బిన్ కనిపిస్తుంది. అక్కడ తన భార్య శవం పడి ఉంటుంది. కాకులు దాన్ని పీక్కు తింటూ ఉంటాయి. ఈ దృశ్యాన్ని చూడగానే జసన్కు అర్థమైపోతుంది, ఇది చిన్నపిల్లలను సప్లై చేసే ఏదో గ్యాంగ్ పని అని. అప్పుడే అతనికి ఆ ముసలాయన కనిపిస్తాడు. జసన్ అతని దగ్గరికి వెళ్ళి తన కూతురు ఫోటో చూపిస్తూ, ఈ పాపను చూసావా అని అడుగుతాడు. ముసలాయన, అవును చూశాను, కానీ ఒక కండిషన్ మీద చెప్తాను అంటాడు. జసన్, ఏమిటి ఆ కండిషన్ అని అడుగుతాడు. ముసలాయన, నువ్వు నా కోసం ఒక స్కెచ్ గీయాలి, అప్పుడే నీ కూతురు ఎక్కడుందో చెప్తాను అంటాడు. ఇది వినగానే జసన్ కోపం ఆకాశాన్ని తాకుతుంది. కానీ అతను ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాడు. అతను అక్కడే కూర్చుని ముసలాయన చెప్పిన బొమ్మ గీస్తాడు. ఆ తర్వాత ముసలాయన అదే కాగితం మీద ఒక పదం రాస్తాడు, కంఫర్ట్ జోన్ అని. ఇది చూడగానే తన కూతురు ఎక్కడుందో జసన్కు అర్థమవుతుంది. ఇక్కడ ఆర్లిన్ కేట్ను తీసుకుని ఒక క్లబ్కు వెళ్తుంది. అదే సమయంలో కంఫర్ట్ జోన్ యొక్క అత్యంత ధనవంతుడైన జాన్ ఒక పెద్ద పార్టీ ఇస్తూ ఉంటాడు. జాన్ ఈ ప్రాంతం మొత్తానికి పౌడర్ సప్లై చేస్తూ ఉంటాడు. పౌడర్ అంటే నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమై ఉంటుంది. దానితో ఒక ట్యాబ్లెట్ తయారు చేస్తారు. అది వేసుకుంటే మనిషి వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతాడు. అర్లిన్ కూడా ఆ టాబ్లెట్ వేసుకుంటుంది. అదే క్షణంలో కేట్ చేతిలో ఉన్న కుందేలు తప్పించుకుంటుంది. దాన్ని పట్టుకోవడానికి కేట్ దాని వెనకే పరిగెడుతుంది. అప్పుడే ఆమె ముందుకు జాన్ వస్తాడు. అతను కేట్ను చూసి తనతో పాటు లోపలికి తీసుకెళ్తాడు. నిజానికి జాన్ ఈ ఏరియాకు మేయర్ కూడా. అందుకే అక్కడ ఉన్న ఎవరు అతన్ని ఆపే ధైర్యం చేయరు. అటు ఆర్లిన్ మీద ఆ పౌడర్ ప్రభావం మొదలవుతుంది. తన చుట్టూ ఉన్న ప్రపంచం ఆమెకు చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. అయినా సరే ఆమె కేట్ కోసం వెతుకుతూనే ఉంటుంది. మత్తులో ఉన్న ఆర్లిన్ కేట్ను వెతుకుతూ పార్టీ నుండి బయటకు వచ్చేస్తుంది. నడుస్తూ నడుస్తూ ఆమెకు తెలియకుండానే చాలా దూరం వచ్చేస్తుంది. తన పక్కనే జాసన్ నిలబడి ఉన్నాడనే విషయం కూడా ఆమెకు తెలియదు. మరుసటి రోజు ఉదయం ఆమె కళ్ళు తెరిచేసరికి తన ముందు జసన్ నిలబడి ఉంటాడు. జసన్ చేతిలో ఆర్లిన్ యొక్క ప్లాస్టిక్ కాలు ఉంటుంది. అది లేకపోతే ఆమె నడవలేదు. జసన్ ఆమెను తన కూతురు స్కెచ్ చూపిస్తూ, ఈ పాపను ఎక్కడైనా చూసావా అని అడుగుతాడు. భయంతో ఆర్లిన్, లేదు, నేను చూడలేదు అని అబద్ధం చెప్తుంది. ఒకవేళ జసన్కు నిజం తెలిస్తే తనను బ్రతకనివ్వడని ఆమెకు తెలుసు. కానీ జసన్కు కూడా ఆర్లిన్ అవసరం ఉంటుంది. ఎందుకంటే ఏ నరమాంస భక్షకుడైనా కంఫర్ట్ జోన్ దగ్గరికి వెళ్తే కాల్చి చంపేస్తారు. అందుకే జసన్ ఒక డీల్ పెడతాడు. నేను సురక్షితంగా కంఫర్ట్ జోన్ లోపల వదిలేస్తాను,
నిన్ను ఏమీ చేయను. కానీ దానికి బదులుగా నువ్వు లోపలికి వెళ్లి నా కూతురిని వెతికి తీసుకురావాలి అని. అతను ఆమెను హెచ్చరిస్తాడు కూడా. నువ్వు ఏదైనా తెలివితేటలు ప్రదర్శిస్తే నిన్ను ప్రపంచంలో ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాను. ఆ తర్వాత నిన్ను ముక్కలు ముక్కలుగా కోసి తినేస్తాను అని చెప్తాడు. ఆర్లిన్ ఆ డీల్ ఒప్పుకోవాల్సి వస్తుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి ఎదురవుతాడు. అతను కూడా ఆ భక్షకుల కుటుంబానికి చెందినవాడే. అతను జసన్తో బేరం పెడతాడు. ఈ అమ్మాయి కాలు నాకు ఇచ్చేయి, దానికి బదులుగా పెట్రోల్ ఇస్తాను అని అంటాడు. జసన్ ఒప్పుకోడు. అప్పుడు ఆ వ్యక్తి నాకు చాలా ఆకలిగా ఉంది, ఈ అమ్మాయిని నేను తీసుకెళ్తాను, ఆపగలిగితే ఆపు అని గొడవకు దిగుతాడు. ఇక్కడ అకస్మాత్తుగా జసన్ ఆర్లిన్ను అతనికి అప్పగించేసి పెట్రోల్ తీసుకుని వెళ్ళిపోతాడు. ఆర్లిన్ అరుస్తుంది, కానీ ఎవరూ పట్టించుకోరు. ఆ వ్యక్తి వెనక్కి తిరగగానే జసన్ వెనుక నుండి వచ్చి అతని మీద కత్తితో దాడి చేస్తాడు. ఆ వ్యక్తి అక్కడే చనిపోతాడు. ఆ తర్వాత జసన్ అతని చేయిని కోసుకుంటాడు. మళ్ళీ ఇద్దరూ ముందుకెళ్తారు. కానీ ఒక పెద్ద ఇసుక తుఫాన్ వస్తుంది. తుఫాన్ తగ్గే వరకు ఆగాల్సి వస్తుంది. కానీ అప్పటికే చీకటి పడుతుంది. అందుకే అక్కడే రాత్రి గడపాలని నిర్ణయించుకుంటారు. జసన్ ఆ చనిపోయిన వ్యక్తి చేయిని వండుకొని తింటాడు. ఆర్లిన్కు కూడా ఇస్తాడు. ఇద్దరి మధ్య చాలాసేపు సంభాషణ జరుగుతుంది. జసన్ తను 16 ఏళ్ల వయసులో అమెరికాకి ఎలా వచ్చాడో, బోర్డర్లో ఎలా పట్టుబడ్డాడో చెప్తాడు. ఆర్లిన్ తను నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీలో పనిచేసేదానని, శత్రు దేశం వ్యక్తితో ప్రేమలో పడి రహస్యాలు చెప్పడం వల్ల ఇక్కడికి పంపారని చెప్తుంది. ఇద్దరూ మాట్లాడుకుంటూ దగ్గరవుతారు. కానీ అప్పుడే వెనుక నుండి ఒక బుల్లెట్ వచ్చి జసన్కు తగులుతుంది. అతను కింద పడిపోతాడు. కంఫర్ట్ జోన్ వాళ్ళు వచ్చి ఆర్లిన్ను తీసుకెళ్లి లోపల వదిలేస్తారు. కానీ ఆర్లిన్ మనసు అక్కడ ఉండదు. ఆమె మళ్ళీ జసన్ ఉన్న చోటుకి వెళ్తుంది. అక్కడ జసన్ స్కెచ్ బుక్ కనిపిస్తుంది. కేట్ తప్పిపోవడానికి తనే కారణమని ఆమె బాధపడుతుంది. ఎలాగైనా కేట్ను వెతకాలని నిర్ణయించుకుంటుంది. కంఫర్ట్ జోన్లో అందరినీ అడుగుతుంది, కానీ ఎవరికీ తెలియదు. అటువైపు ఒక ముసలైన కాకులు ఎగురుతుండడం చూసి అక్కడికి వెళ్తాడు. అక్కడ జసన్ స్పృహ లేకుండా పడి ఉంటాడు. జసన్ను బ్రతికించడానికి అతను ఒక కాకిని పట్టుకుని తినిపిస్తాడు. అర్లిన్ ఆశగా కూర్చున్నప్పుడు జాన్ ప్యాలెస్ నుండి కొంతమంది ఆడవాళ్లు బయటకు రావడం చూస్తుంది. వారిలో ఒకరితో పాటు కేట్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఆర్లిన్ ఆ ప్యాలెస్లోకి పని అడిగే నెపంతో వెళ్తుంది. జాన్కు పిల్లలు లేకపోవడం వల్ల కేట్ను దత్తత తీసుకున్నాడని మనకు అర్థమవుతుంది. ఆర్లిన్ వాష్రూమ్కు వెళ్తానని చెప్పి లోపలికి వెళ్ళి తన ప్లాస్టిక్ కాల్లో దాగిన గన్ తీస్తుంది. ఒక లేడీని బందీగా పట్టుకుని జాన్ దగ్గరికి వెళ్ళి ఆ పాపను వదలకపోతే ఈమె కడుపులో ఉన్న బిడ్డను చంపేస్తాను అని బెదిరిస్తుంది. జాన్ భయపడి కేట్ను వదిలేస్తాడు. అర్లిన్ కేట్ను తీసుకుని బయటకు రాగానే జసన్ ఎదురవుతాడు. తన కూతురు ప్రాణాలతో ఉండడం చూసి జసన్ చాలా సంతోషిస్తాడు. అర్లిన్ తనను కూడా వెంట తీసుకెళ్లమని అడుగుతుంది. జసన్, మేము భక్షకులం, నువ్వు ఎప్పుడైనా ఎవరికైనా ఆహారం కావచ్చు అని హెచ్చరిస్తాడు. కానీ ఆర్లిన్ తను జసన్ను ప్రేమిస్తానని చెప్తుంది. చివర్లో కేట్ తనకు ఆకలిగా ఉందని అడిగితే జసన్ ఆ కుందేలును వండి తినిపిస్తాడు. అది చూసి అర్లిన్ ఏడుస్తుంది. కానీ అదే ఆ ప్రపంచం యొక్క వాస్తవం. చివరికి జసన్, ఆర్లిన్, కేట్ ముగ్గురు ఒక కుటుంబంలా కలిసి ముందుకు వెళ్లడంతో ఈ కథ ముగుస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.